ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. ఒక్క సిరీస్ ఆడిన ప్రత్యర్థి దేశ బోర్డుకు కోట్ల రూపాయల లాభం. ఏకకాలంలో 2-3 అంతర్జాతీయ స్థాయి జట్లను ఎంపిక చేయగల సామర్థ్యం, దాదాపు 1,00,000 కోట్ల లీగ్. ఇది భారత క్రికెట్ సత్తా. అలాంటి జాతీయ జట్టుకు హెడ్ కోచ్ అంటే మామూలు మాటలు కాదు. ఇప్పుడు ఈ గొప్ప ఛాన్స్ 3 దశాబ్దాల తర్వాత హైదరాబాదీ దిగ్గజ క్రికెటర్కు దక్కనుంది. తన సొగసైన ఆటతో భారత క్రికెట్పై ముద్ర వేసిన ఆ బ్యాట్స్మెన్ టీమిండియా హెడ్ కోచ్ అయితే అదొక మైల్ రాయి సందర్భంగా మిగిలిపోతుంది. ఒక దిగ్గజ స్థానంలో మరో దిగ్గజ బ్యాట్స్మెన్. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం T20 ప్రపంచ కప్తో ముగినుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. దరఖాస్తులు ఆహ్వానించింది. చాలామంది ఈ పదవికి పోటీ పడడం ఖాయం. ఈ కోవలో ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. పైన చెప్పుకున్న వారందరికంటే జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్ వంగిపురం వెంకట సాయి లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లక్ష్మణ్ దరఖాస్తు చేసుకుంటే హెడ్ కోచ్ పదవి అతడిదే. 49 ఏళ్ల లక్ష్మణ్ 3 ఏళ్లుగా ఎన్సీఏ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ఇండియా ఏ అండర్-19 ఆటగాళ్ల పురోగతిని పర్యవేక్షిస్తున్నాడు. ద్రవిడ్ లేని సమయంలో సీనియర్ జట్టుకు ఆసియా క్రీడలు, ఆస్ట్రేలియాతో T20 సిరీస్లలో కోచ్గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ సిరీస్లకు కోచింగ్ చేశాడు. రోహిత్, కోహ్లీ, జడేజా, షమి వంటి ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది. వీరంతా ఇంకా 2 ఏళ్లు ఆడడం ఖాయం. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ పాత కొత్త భారత క్రికెట్కు వారధిగా ఉండొచ్చు. టీమిండియా 1983-87 మధ్యలో హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్ మాన్ సింగ్ కోచ్గా పనిచేశారు. ఆ తర్వాత 1991-92లో అబ్బాస్ అలీ బేగ్ కోచ్గా వ్యవహరించాడు. మళ్ళీ ఇన్నేళ్లకు లక్ష్మణ్కు కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి కామెంట్ సెక్షన్లో మీరు లక్ష్మణ్ని సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి.